ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. వెల్కమ్ టు మిషన్ ఆర్కే సాందీపిని గురుకుల్. మన శరీరము 5.5-6 అడుగుల మధ్య మాత్రమే తన యొక్క సంపూర్ణమైనటువంటి శక్తిని ప్రదర్శించగలదు. ఎందుకు అలా ఉంటుంది? షట్చక్రాలకి దానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? అది మనం మెల్లిమెల్లిగా అర్థం చేసుకుందాం. కానీ ఈ మాట ఎందుకు చెప్తాను అంటే, ఇక్కడ కొంతమంది పడినటువంటి అవరోధాలకి, కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు వాడేదో అన్నాడు, వీడేదో అన్నాడు, వాడు రాలేదు, ఈ మేస్త్రి రాలేదు, అంతా చేసుకుంటే ఆ గందరగోళం వీళ్ళు కొట్టేసుకోవటాలు అవంతా ఎందుకు జరుగుతాయంటే నిర్మాణ కార్యక్రమంలో అవరోధాలు తప్పవు. ఎక్కడో అక్కడ హద్దు వేసుకోవాలి కదా. ఋషులు కూర్చోవటానికి 7 దిమ్మెలు కట్టు అన్నా. ఇవి ఆ సప్త ఋషులకి విగ్రహాలు స్థాపించడానికి కట్టినటువంటి దిమ్మెలు. ఇవి ఊడిపోయా, ఇంకొకటి కట్టడం మొదలెట్టాడు. భలేగా ఉంటుంది. ఆ పక్కింటి వాడి స్థలంలో వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళందరూ నా మీద యుద్ధానికి వచ్చేసి, ఏనా నీ మూడు కూడా నీకేమైనా బుద్ధుందా, నీ ఋషులు నీ ఇంట్లో పెట్టుకో, ఆ ఋషులన్నీ మా ఇంటికి తీసుకొస్తావా? ఎందుకు చెప్పాను అర్థమైంది కదా. ఏదైనా మీరు ఒకటి నిర్మించదలుచుకుంటే ఆ నిర్మాణానికి ఒక హద్దు ఉండాలి. అందుకే హద్దు ఉన్నటువంటి బ్రహ్మకి గురుత్వము లేదు, దేవత్వము లేదు. బ్రహ్మదేవుడికి పూజ లేవు, బ్రహ్మదేవుడికి గురుత్వము లేదు. కారణం అది ఆయన తప్పు కాదు పాప, ఆయన పోస్ట్ అలాంటిది. మార్చురీ దగ్గర పాథాలజీ డిపార్ట్మెంట్ అని డిపార్ట్మెంట్ ఉంటుంది మెడికల్ కాలేజీలో. అక్కడ శవాల భద్రపరిచే గది ఒకటి ఉంటుంది. దాన్ని కోసి ఎండి డాక్టర్లు, డిఎం డాక్టర్లు దాన్ని కోసి ఆ మనిషి ఏ రోగంతో చచ్చిపోయాడు, ఆ రోగ నివారణకు కావాల్సినటువంటి విధి విధానాలు కనిపెడుతూ ఉంటారు. చాలా మంది తెలియదు అసలు. పాథాలజీ ఎవరు చదవరు, అసహ్యం అందరికీ. కార్డియాలజీ బాగుంది మాస్టర్, మా వాడిని కార్డియాలజిస్ట్ చేస్తాను, పాథాలజిస్ట్ చేయను, చచ్చిపోయిన శవాన్ని కోసేవాడిగా చెయ్యను. కానీ వాడు హద్దులు ఏర్పరుస్తాడు మెడిసిన్కి. మెడిసిన్కి హద్దులు ఎక్కడ ఏర్పరుస్తాయంటే ఆ చనిపోయినటువంటి శరీరాన్ని కోసి ఆ చావు ఎలా వచ్చిందో చెప్పేటటువంటి పాథాలజీ డిపార్ట్మెంట్ నిర్ణయిస్తుంది. ఆ విధంగానే ఋషుల యొక్క ఆ ఆవేదన 60,000 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆవేదన రూపుదాల్చబోతోంది. కానీ మీకందరికీ కూడా ధైర్యము, ఆనందము కలిగజేసేటటువంటి ఒక విషయము నాకు 2 రోజుల కిందటే తెలిసింది. అంతవరకు నేను కూడా పెద్ద బీపీలో ఉన్నాను. అసలు నేను 90% నా బీపీ బాధలకి కారణం ఈ ఆవేదనే. పృథ్వీగ్రహం ఉంటుందా ఉండదా గ్యారెంటీ లేదుగా. మీరేదో పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తూ ఉంటారు, కానీ సూక్ష్మ జగత్తులో కనుక మీరు చూసుకుంటే ఏ క్షణంలో అయినా పృథ్వీగ్రహం ఎగిరిపోవచ్చు అనేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. 1972 సంవత్సరము పృథ్వీగ్రహానికి చాలా ఆనందకరమైనటువంటి సంవత్సరం. ఆ సంవత్సరంలో పృథ్వీగ్రహం నాశనం కాదు. ఎవరు ఏం చేసినా సరే, ఎవరు ఎన్ని రకాలైనటువంటి పిచ్చి ప్రవర్తనలు చేసినా, మానవుడు ఎన్ని పిచ్చి పనులు చేసినా వాడి పిచ్చి పనుల యొక్క ప్రభావం పృథ్వీగ్రహం మీద పడకుండా కాపాడగలము అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మెషిన్ అనండి, మనకు అర్థమయ్యే భాష అదే, యంత్రం అనండి, స్థాపించారు మన పర్యావరణ చుట్టూ. అది ఎంత అద్భుతమైనటువంటి మెషిన్ అంటే భూమి చుట్టూ ఋషులు ఏర్పరిచినటువంటి ఆ అద్భుతమైనటువంటి రక్షణ కవచము ఎంత అద్భుతమైందంటే దాన్ని చూడటానికి మనకంటే కొన్ని కోట్ల కాంతి సంవత్సరాలు పరిణామ క్రమంలో ముందు ఉన్నటువంటి వ్యక్తులు కూడా వచ్చి చూసి వెళ్తున్నారు వాటిని. అంటే అర్థం చేసుకోండి ఏం జరుగుతోంది అక్కడ. మనకంటే కొన్ని కోట్ల సంవత్సరాల ముందున్నారు వాళ్ళు, కానీ ఇలాంటి సంఘటన వాళ్ళకి తెలియదు. పృథ్వీని రక్షించటానికి మానవులు చేసినటువంటి ప్రయత్నము ఋషుల సంరక్షణలో, దానికి మిమ్మల్ని మీరు అభినందించుకోవచ్చు. నిజంగా మనం అందరం మానవులమే కనుక ఒక న్యూటన్, ఒక ఐన్స్టీన్, ఒక ఫారడే
వీళ్ళందరూ మానవులే. అంచేత వాళ్ళకి కనిపెట్టినటువంటి డిస్కవరీస్ మనం చేసి ఉండకపోవచ్చు, అది వేరే విషయం, కానీ మనకు ఉపయోగపడుతుంది కదా. అలాగే 60,000 సంవత్సరాల కిందట ఒక ప్లాన్ వేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి భూమి చుట్టూరా 1972వ సంవత్సరానికి దాన్ని పూర్తి చేయగలిగారు. ఇక భూమికి బాధ లేదు. అవుతే ఇంకెందు మాస్టర్ ఈ సాధన క్యాంపు, అది అందుకే సాధన క్యాంప్. అక్కడ ఉద్యోగం ఏదైనా దొరుకుతుందేమో, ఇక్కడ ఉద్యోగాలు దొరకటం లేదు. కాస్త మనం ఈ విషయాన్ని అవగాహన చేసుకుని వీలవుతే అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా వినండి. భూమి గ్రహానికి వచ్చేటటువంటి ప్రమాదం ఏమీ లేదు. 1972, 1971 జూన్ 15, 16, 17 తారీఖులు శ్రీరామ శర్మ ఆచార్య జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటనకి నాంది. అది గమనించుకుని ఉంటే ఎవరైనా ఆయన జీవితాన్ని అర్థమవుతుంది. 71, 72 అనేది ఒక కాల గణన అంతే. 1948లో డిసెంబర్ 31ని పుట్టినవాడు 1948, జనవరి 1న పుట్టినవాడు 1948. కానీ వాళ్ళిద్దరికి ఎంత తేడా? 1 సంవత్సరం తేడా. అలా అంచేత 1972లో భూమిని ఈ విచిత్రమైనటువంటి దురవస్థకి లోను కాకుండా ఉండటానికి చేసేటటువంటి ప్రయత్నంలో అనేక మంది మహనీయులు భూమి మీద ఇతర గ్రహాల నుంచి అవతరించారు 60,000 సంవత్సరాల కిందట నుంచి. అందులో ఒక వ్యక్తిత్వం శ్రీకృష్ణుడు, ఒక వ్యక్తిత్వం. కానీ ఇంజనీర్స్ అందరూ ఇంజనీర్సే. బనారస్ హిందూ యూనివర్సిటీలో ఇంజనీర్ అవుతేనే, నాగార్జున యూనివర్సిటీ ఇంజనీర్ అవుతేనే, ఏ ఇంజనీర్ అవుతేనే. అంచేత కృష్ణ చైతన్యత్వాన్ని కనుక మీరు అర్థం చేసుకోగలిగితే ఆ భూమి యొక్క రక్షణ కవచం ఎలా ఏర్పడిందో మీకు అర్థం అవటమే కాకుండా ఆ రక్షణ కవచం యొక్క భారాన్ని కూడా మీరు వహించగలరు రాబోయే 4-5 సంవత్సరాలలో. అంతకంటే ఎక్కువ టైం పట్టదు మీకు. కొంచెం సీరియస్ గా రోజుకి 4 గంటలు మీరు నేను చెప్తున్నటువంటి విషయాలకు నేను చెప్పినట్టే ఇవ్వగలిగితే, ఈ విషయాలు మిగతా శాస్త్రాల్లో అక్కడ ఉండవు. వచ్చిన గొడవ అది. అంచేత మీరు రోజుకు ఒక 4 గంటలు పక్కన పెట్టుకుని ఆ 4 గంటల సేపు ఇక్కడ చెప్పినటువంటి విషయాలని మననం చేసుకుంటే, ముఖ్యంగా ఈ 3 రోజుల్లో నేను చెప్పబోయేటటువంటి విషయాల్ని మీరు చాలా జాగ్రత్తగా మననం చేయాలి. అంటే హింటి చదిలేస్తున్నా. ఇంకా ఈ 4 సంవత్సరాలలో దీన్ని సాగదీస్తాను నేను. ఏం జరిగింది 16,000 సంవత్సరాల కిందట, 60,000 సంవత్సరాల కిందట అసలు ఋషులు చేసినటువంటి ప్రయత్నం ఏమిటి? ఎంత అద్భుతమైనటువంటి సంఘటన అంటే అది ఈ విశాల విశ్వాన్ని మీరు అసలు ఊహించలేరు. ఎంత విశ్వం, విరాట్ విశ్వంలో ప్రతి గ్రహంలోంచి ఉన్నటువంటి ఒక్కొక్క ప్రతినిధి వచ్చినటువంటి మీటింగ్ అది. లలితా సహస్రనామం అందు చదవమంటాం. గౌరీ కోటి సమేతాన నారాయణులు, బ్రహ్మలు వీళ్ళందరూ కూడా వచ్చారు ఆ మీటింగ్ కి. మీరేదో పారాయణ చేసి మూలపడేస్తారు దాన్ని. అసలు ఏం చెప్తుందో అది అబ్జర్వ్ చేయరు మీరు. తిరిగితే ఇది తెలుస్తుంది మీకు. అక్కడ అగస్త్యుడు ఎందుకు ఇంపార్టెంట్? దక్షిణ భారతానికి వచ్చినటువంటి ఏకైక ఋషి. అప్పుడు అతను ఉపయోగించుకున్నటువంటి శక్తిధారలు లలితా సహస్రనామం. సరే, లలితా సహస్రనామం గురించి కాదు, కానీ అలాంటి మీటింగులో అందరూ ముక్త కంఠంతో పృథ్వీని రక్షించలేము. భండాసుర వధ గురించి చదువుతాం కదా బ్రహ్మాండ పురాణంలో. భండాసుర వధ గురించి ఒరిజినల్ ఎవరు చదివి ఉండరు. ఇక్కడ పృథ్వీ నాశనం అయిపోతుంది, రక్షించబడదు. అది భాండము అంటే పాట్. రక్షించలేము అని ఏకగ్రీవంగా తీర్మానించారు వాళ్ళు. 99.9% పీపుల్ ఆ మీటింగ్ వచ్చిన వాళ్ళు, మీరు టైం వేస్ట్ చేసుకోకండి, అది అసంభవం, భూమిని ఎవ్వడూ రక్షించలేరు. పాపం ఇలాంటి పరిస్థితి భూమికి చాలాసార్లు వచ్చాయి. మీరు కథలు కూడా జరుగుతూ ఉంటారు కదా. భూమి వెళ్లి విష్ణువుకి మొరపెట్టుకుంటూ ఉంటుంది. పాపం మొరపెట్టుకున్నప్పుడల్లా విష్ణు వస్తూ ఉంటాడు, కాస్త గందరగోళం తీరుస్తూ ఉంటాడు. ఈసారి విష్ణువు కంట్రోల్లో లేదు,
తమస శ్రీకృష్ణుల్లో కూడా విష్ణువు కంట్రోల్లో లేనటువంటి బిట్టే నడుస్తోంది. మీరు ఫాలో అయి ఉంటే శ్రీకృష్ణ విష్ణువు చేయలేనటువంటి పని చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. శివుడు యొక్క అంశతో జన్మించినటువంటి మన్మధుడు. సరే, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అప్పుడు పృథ్వీ గ్రహానికి చెందినటువంటి 7 ఋషులు లేచారు. ఆ 7 ఋషులకి కృతజ్ఞత చూపించుకోవటానికే మనం ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు ఆ రోజు 60,000 సంవత్సరాల కిందట లేచి కాదు, భూమిని రక్షించవచ్చు, దానికి కావలసినటువంటి కొన్ని ప్రయత్నాలు మనం చేద్దాం. మనం అంత గందరగోళం పడిపోక్కర్లేదు, కొత్త భూమిని మనం సృష్టించక్కర్లేదు ఎక్కడికో ఇంకో గెలాక్సీలో, ఈ భూమిని మనం రక్షించుకోవచ్చు అని లేచి నుంచుంటే పరబ్రహ్మ అనుకోండి, ఆ పరమాత్మ అనుకోండి, వాళ్ళని ఏమనుకోండి, లేకపోతే ఇంటర్ గెలాక్టిక్ లీడర్ అనుకోండి, ఆయన ఒకే ఒక ప్రశ్న వేశారు 7 ఋషులకి. ఒకవేళ పృథ్వీ గ్రహాన్ని మీరు రక్షించగలిగితే ఎంతమంది మిగులుతారు? దాని జవాబు బట్టి నేను నిర్ణయిస్తానన్నాడు. సాధారణంగా భూమి మీద కొన్ని కోట్ల మంది మానవులు జీవిస్తూ ఉంటారు. ఆ లీడర్ ఏం అడిగాడు అంటే, మీరు సరే ఋషులు, ఏదో మీ తపశ్శక్తి దాన్ని ధారదోసి పృథ్వీ గ్రహాన్ని మేము రక్షిస్తాం అంటున్నారు, మీరు ఎంతమంది బతుకుతారు? గ్యారెంటీ మీరు ఏమైనా చెప్పగలరా? ఒక సంఖ్య. 1 నుంచి 10 వరకు బతుకుతే గొప్ప అన్నారు వాళ్ళు. వీరబ్రహ్మం గారి దగ్గర నుంచి, నాస్టడామస్ దగ్గర నుంచి ఈ గందరగోళాన్ని చెప్పారు. అవుడు వరల్డ్, థర్డ్ వరల్డ్ వారు వచ్చేస్తుంది, సర్వనాశనం అయిపోతుంది, అవంతా ఇప్పుడు జరగవు. 72లో వచ్చినటువంటి మార్పు అది. అంతవరకు కూడా నాస్టడామస్ చెప్పిందే కరెక్ట్. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఋషులు కూడా వేసిన అంచనా ఏంటి అంటే బిట్వీన్ 1 and 10, 1 నుంచి 10 మంది మనుషుల్ని మేము రక్షించగలవేమో. ఇక్కడ కూడా మీరు చూస్తారు, ఏరోప్లాన్ క్లేష్ అయినా లేకపోతే ఈ గందరగోళాలు జరిగి మానవులు చనిపోతూ ఉంటే ఒక్కడైనా బతికుంటాడు అన్న అనుమానం ఉంటే చాలా తీవ్ర ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. వాడు ఎవడైనా కానీ ఒకడు బతుకుతాడన్న నమ్మకం ఉంటే, కొండల్లో అక్కడ చాలా చోట్ల ఈ చర్యలు విరిగి పడిపోతూ ఉంటాయి, ఒక్కడైనా బతికుంటాడు అన్న అనుమానం ఉంటే చాలా తీవ్ర ప్రయత్నం చేస్తుంది ప్రపంచంలో ఉన్నటువంటి ఆ రక్షణ వ్యక్తులు. మన ఇంటర్ గెలాక్టిక్ లార్డ్ అయితే సరే తీసుకోండి అన్నాడు. మరి మీరు ఆనందిస్తారు, మీ పాత్ర మీకు తెలియకుండా ఇంత అద్భుతం జరిగిపోయిందని బాధపడతారు. కానీ 72 తర్వాత వచ్చినటువంటి గ్యారంటీ ఏంటి అంటే, ఒక్క మానవుడు పృథ్వీ గ్రహం వల్ల నాశనం కాడు. వాడు చేసుకున్నటువంటి పనుల వల్ల, వాడి కర్మ వల్ల వాడు నాశనం అవుతే మనం ఏం చేయలేం తప్ప, పృథ్వీ గ్రహం నాశనం అయిపోతున్నప్పుడు సర్వనాశనం అవుతుంది అని చెప్పుకుంటున్నామే, ఆ నాశనం మాత్రం గ్యారంటీగా జరగదు అన్నదే 72వ సంవత్సరంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియ మీరు ఇక్కడ నేర్చుకోబోతున్నారు. ఏం చేశారు ఆ ఋషులు, ఏం చేస్తే ఆ ప్రక్రియని ఇలా నిలబెట్టుకోగలిగాం మనం. ఆ ప్రక్రియ మనం నేర్చుకోవటం మన ధర్మం. ఇంచేత ఆ ఋషుల యొక్క మనం సంతతి కనుక అది మనం వారసత్వంగా మనం పునికి పుచ్చుకుంటే, ఇలాంటి గ్రహాలు ఇంకా కొన్ని ఉన్నాయి. అక్కడ మానవులు లేరు కానీ నాశనం వైపు వెళ్తున్నటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి. దాన్ని మనం ఏదైనా చేయగలుగుతామేమో. దానికి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అక్కడ మనుషులు లేరు కదా, మానవ శరీరాలు లేవు కదా, అంచేత పెద్ద ఇతరులకు ఇంట్రెస్ట్ లేదు. కానీ ఇదంతా నేను ఎందుకు చెప్పుకొస్తున్నాను అంటే, ఈ క్యాంపు యొక్క ప్రాముఖ్యతని అర్థం చేసుకోండి, మీ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. 4 సంవత్సరాలు రోజుకి 4 గంటలు చొప్పున నేను చెప్పిన కండిషన్స్ కి లోనై మీరు గమనించుకుని అధ్యయనం చేస్తే మనమందరం కూడా ఆ ఋషుల యొక్క విశాల కార్యక్రమానికి వారసత్వమే కాదు భాగం అవుతాం. మీరు కూడా చూడవచ్చు వాళ్ళు ఏం చేశారో, బుద్ధ చుట్టూ చేసినటువంటి ఆ రక్షణ కవచం. అందుకని గురుదేవుడు ఎప్పుడు యుగ సైనికులు అనేవారు. దాన్ని తీసుకెళ్లి న్యూస్ పేపర్లకు ఇస్తా ఉంటారు మన వాళ్ళు, మిలిటరీ సీక్రెట్స్. ఇప్పుడు చెప్పినంత మీరు బయట వాళ్ళకి చెప్పి నన్ను వాళ్ళు వచ్చి అడిగితే నేను ఎప్పుడు చెప్పానంటాను.
ఇప్పుడే చెప్తున్నాగా టేపులో కూడా నేనేం చెప్పలే మీకు, నన్ను అడగొద్దు. మీకు అర్థమవుతే దాంట్లో ఉన్నటువంటి లోతు, భూమికి వచ్చినటువంటి ఆపద, దానిని నివారించగలిగేటటువంటి పరిస్థితులు మీకు అర్థమవుతే, అలాంటి వ్యక్తుల జాబితాలో నీ పేరు కూడా ఉండాలి అనేటటువంటి ఒక చిన్న కోరిక. పెద్ద కోరికలు మనకు వద్దన్నంగా పొద్దున్న నేను కొంచెం చిన్న కోరికలే కోరుకున్నాం. ఆ జాబితాలో మీ పేరు కూడా ఉండాలి అనుకుంటే కొంచెం మీ మనస్సుని కంట్రోల్ చేసుకోండి, మీ కోరికల్ని అదుపులో పెట్టుకోండి. సంబంధ బాంధవ్యాలకు ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో అంత ప్రాముఖ్యత మాత్రమే ఇవ్వండి. వదులుకోండి అని నేను చెప్పటం లేదు. వదులుకున్నానంటే ఋషులు కూడా మిమ్మల్ని వదిలేస్తారు. ఈ చిన్న బాధ్యతని నిర్వర్తించలేని మీరు జన్మజన్మల బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తారు అనుకుంటారు ఋషులు? వాళ్ళని గుడ్డివాళ్ళ ఏంటి? వాళ్ళు బాధ్యతారాహిత్యాన్ని వాళ్ళు సహించరు కనుక ఇదంతా మనసులో ఉంచుకుంటూ ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ అద్భుతమైనటువంటి భావతరంగాలు, ఎంత ఉచ్చ స్థితికి మీరు ఎదగగలరో ఆ ఋషుల యొక్క వరదానం, డైరెక్ట్ గా ఋషుల్ని అందుకు మనం దింపుకోవలసి వస్తుంది. ఆ సప్త ఋషుల యొక్క అనుగ్రహము, ఆ ఋషుల యొక్క వారసత్వము, వాళ్ళు మనకు అందిస్తున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి సాధనా విధానానికి తగినట్టుగా నేను మారుతున్నాను. స్వస్తి. జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ తత్వము, గురుతత్వము, నేడు పృథ్వీగ్రహం ఎంత చిత్ర విచిత్ర పరిస్థితుల్లో ఇరుక్కుందో, ఆ చిత్ర విచిత్ర పరిస్థితుల నుంచి ఋషులు ఎలాగ దాన్ని బయటపడేశారో మనం మాట్లాడుకుంటున్నాం. ఇందులో ఇంకొక పదాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంది. అది ఈ పూట అర్థం చేసుకుందాం. ఇన్నాళ్ళు, ఇన్ని రోజులు మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటి అంటే, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. మీరు ఎక్కడున్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, అంతకంటే మీ ఉన్నతికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. మీరు కష్టాల్లో ఉన్నారా, సుఖాల్లో ఉన్నారా అన్నది ప్రకృతి గమనించదు. ప్రకృతి ఏం గమనిస్తుంది అంటే, మీరు నేర్చుకోవలసినటువంటి విషయాలు నేర్చుకోవటానికి అంతకంటే మంచి పరిస్థితులు ఉండవు. దీన్ని గమనించుకోండి. ఫస్ట్ పాయింట్. రెండోది ఏం చెప్పాను నేను? మౌనంగా ఉండండి. ఏ నిర్ణయాలు మీరు తీసుకోకండి. గమనించండి. ప్రకృతి మీకు ఏం చేయాలో చెప్తుంది. నేచర్ ఈజ్ యువర్ టీచర్. ప్రకృతి గురువు. ఆ దత్తాత్రేయ కాన్సెప్ట్, ప్రకృతిలోని 24 శక్తిధారలను దత్తాత్రేయుడు గురువుగా స్వీకరించి ఆ గురుత్వాన్ని వహించాడు. ఆ గురుత్వాన్ని గాయత్రి మంత్రంగా మీకు అందింపబడుతోంది. ఆ 24 శక్తిధారలు ప్రకృతిలో ఎక్కడున్నాయి, ఏ శక్తిధార నుంచి మీరు ఏవి నేర్చుకుంటున్నారు అన్నది అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. గాలి వస్తుంది అంటే ఫ్యాన్ ఉందన్నమాట. సౌండ్, మ్యూజిక్ సౌండ్ వస్తుంది అంటే రేడియో, టేప్ రికార్డర్ ఆన్లో ఉంది అన్నమాట అని తెలుస్తుంది కదా మీకు. అదే విధంగా మీరు మౌనంగా ఉంటే ప్రకృతిలో ఉన్నటువంటి అనేక శక్తిధారలతో మీకు పరిచయం ఏర్పడుతుంది. అవి ఉన్నాయి ప్రకృతిలో, మీరు గమనించరు. ఇది నేను చెప్పినటువంటి రెండో పాయింట్. మూడోది నేను ఏం చెప్పాను అంటే, 3 కార్యకారణ సంబంధాలను మీరు గుర్తుంచుకోండి. యాజ్ అబౌ సో బిలో. మీ మానసిక స్థాయిలో, మీ మనస్సులో ఏర్పడినటువంటి అనేక ఆలోచనల యొక్క కంబైన్డ్ రిజల్టెంట్ ఫోర్స్ భౌతిక సృష్టి. మీరు మీ జగత్తును మీరే సృష్టించుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా, నేను ఇప్పుడు వాడిన మాటల్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ జగత్తు మీరే సృష్టించుకుంటున్నారు. నా ప్రపంచం వేరు. కెమిస్ట్రీ లెక్చరర్గా
లా లెక్చరర్గా రామ్ సుబ్బయ్య ప్రపంచం వేరు, మీ ఉద్యోగాలు, మీ బరువు బాధ్యతలుగా మీ జగత్తులు వేరు. అవన్నీ ఎలా వచ్చాయంటే మీరు సృష్టించుకున్నవే. ముందు దాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలగాలి. ఆధ్యాత్మిక జగత్తులో అడుగు పెట్టేటటువంటి సాహసి వీరుడు నిజంగా చాలా పెద్ద సాహసం. మీరు అన్నిటినీ వదిలేసుకుని ఈ అద్భుతమైనటువంటి శక్తిధారలకి లొంగిపోవాలి. మీరు మొదటిది భౌతిక సృష్టి యాజ్ అబౌవ్ సో బిలో. మీ మనస్సులో వచ్చిన ఆలోచనలకి రూపకల్పనే. ఆరోగ్యం బాగులేదు, శరీరం బాగులేదు, అమ్మాయికి పెళ్లి కావటం లేదు, అబ్బాయికి ఉద్యోగం రావటం లేదు, వీటన్నిటికీ మీ ఆలోచనలే కారణం. భగవంతుణ్ణి కానీ ఏ దేవీ దేవతను కానీ మీరు దూషించవలసినటువంటి పని లేదు. యోగి అయినటువంటి వాడు మొట్టమొదట ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. యాజ్ అబౌవ్ సో బిలో. యాజ్ అబౌవ్ మీ మస్తిష్కంలో, మీ అంతరాళాలలో ఏ విధమైనటువంటి భావనలు ఉన్నాయో అవే రూపుదాలుస్తాయి. ఎంత 1/10 మనస్సులో 1000 ఆలోచనలుంటే కోరికలుగా 100 మాత్రమే మారుతాయి. అందులో 10వ వంతు మాత్రమే భౌతిక రూపుదాలుస్తాయి. కానీ మీరు కొంచెం జాగ్రత్తగా మిమ్మల్ని మీరు గమనించుకోండి. మీ ఆలోచనలలో జీవించే శక్తి లేదు. మీ ఆలోచనలకి లైఫ్ లేదు, ప్రాణశక్తి లేదు. మీ ఆలోచనలకి, మన ఆలోచనలకి. గోశాలకుడు మహావీరుని యొక్క అతి దగ్గర శిష్యుడు. చాలా మంది గురువులు వాళ్ళ అతి దగ్గర శిష్యుల చేతిలోనే చచ్చిపోతారు. మహావీరుడి గతి కూడా అంతే. గోశాలకుడు మహావీరుడికి శత్రువు కానప్పుడు గురువు శిష్యులు. మహావీరుడు గోశాలకుడు అనేటటువంటి ఆ అతి దగ్గర శిష్యుడు వెళ్తున్నారు ఏదో పల్లెటూరికి. ఆ కాలంలో ఈ కమ్యూనికేషన్స్, బస్సులు, ఆర్టీసీ బస్సులు అవి ఏం లేవు. నడిచి వెళ్తున్నారు. గురువు అంటే మన కాన్సెప్ట్ ఏంటి అంటే, మన నమ్మకం ఏంటి అంటే గురువుకు అన్ని తెలుస్తాయని. గోశాలకుడికి అప్పుడే గురువు మీద అనుమానం రావటం మొదలెట్టింది. అంచేత ఒక పిచ్చి చెట్టును చూపించి అక్కడ ఎదుగుతున్నటువంటి దారిలో వెళ్తూ ఉన్నాడు. ఒక పిచ్చి చెట్టు ఏదో మొలిచింది అక్కడ. మొలిస్తే ఇది బతుకుతుందా చస్తుందా అని అడిగాడు గురువుని. బతుకుతుంది అంటే పీకేస్తాను, బతకదు అంటే వదిలేస్తాను. 2 విధాలా గురువు చెప్పింది తప్పు అవుతుంది అన్నాడు. మహావీరుడు ఒక నిమిషం ఆగాడు. కళ్ళు మూసుకుని చెట్టు దగ్గర నించున్నాడు. బతుకుతుందన్నాడు. పీకాడు గోశాలకుడు, విసిరి పారేశాడు. చచ్చిపోయింది కదా, మీరు చెప్పింది తప్పైంది అన్నాడు. తప్పైంది అన్నాడు. ఆర్గ్యుమెంట్స్ అవి దయచేసి మానేయండి. మీరు కూడా మీరు చెప్పింది ఎవరైనా వింటే ఓకే, వినకపోతే వాడే ఓకే, మనం ఓకే కాదు. మహావీరుడు కూడా రైట్ అన్నాడు. వెళ్ళారు ఊరికి. తిరిగి రావాలి పల్లెటూరు నుంచి. వస్తున్నప్పుడు వర్షం తగులుకుంది. 4 రోజుల కుండపోతగా వర్షం కురిసింది. కదలలేదు గురు శిష్యులు. ఆ విలేజ్లోనే ఇరుక్కుపోయారు. తిరిగి వస్తూ ఉంటే పీకి పారేశాడు కదా చెట్టు, అది మళ్ళా మట్టిలో నాటుకుంది. వర్షం వల్ల మళ్ళా ముంచింది. ఇంకాస్త పెద్దదైంది. మళ్ళా నుంచున్నాడు గోశాలకుడు అక్కడ. గురువు గారు ఇది బతుకుతుందా చస్తుందా చెప్పండి అన్నారు. 2 సార్లు ఏం చెప్పమయ్యా, ఒకసారే చెప్తాం, బతుకుతుంది అన్నాడు. వెళ్ళాడు దగ్గరికి. పీకుదాం అనుకుని పీకలేకపోయాడు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మహావీరుని మిగతా శిష్యులు అడిగారు, మీరు ఎలా చెప్పగలిగారు గోశాలకుడు 2వ పీకడు అని. నేను గోశాలకుడి గురించి ఆలోచించలేదు. నేను ఆ చెట్టుని అడిగాను, నేను నీకు బతకాలనుందా చచ్చిపోవాలనుందా అని. మాకు బతకాలనుంది అంది ఆ చెట్టు. బతకాలని ఉంటే ఎవరూ చంపలేరు. తుమ్మితే ఊడిపోయే ముక్కుని ఎంతసేపు పట్టుకుంటాం, భలే బెదిరిస్తూ ఉంటాం, చచ్చిపోతా నేనని.
చచ్చిపోండి అంటా నేను. ఎంత హాయో, మీకు హాయి, ఇంటి వాళ్ళకి హాయి, అందరికీ హాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఆ మాటలో కూడా ప్రాణం లేదు, జీవము లేనటువంటి ఆలోచనలు. ఏ ఆలోచనలకి జీవం లేదు. ఒక గంట సేపు నేను గాయత్రి మంత్ర జపం చేస్తానని కూర్చుంటాడు, 2 నిమిషాలు లేచిపోతాడు. ముందు అది నేర్చుకోండి. దానికి నేను మీకు ఇచ్చినటువంటి ఫార్ములా ఏంటి అంటే తక్షణమే మీరు మీ ఆలోచనలను ఆచరణలో పెట్టండి. ఆఫీసర్ ఏదో అన్నాడు, వాడిని చావగొట్టాలనిపించింది మీకు. మాస్టర్ చెప్పారు కదా తక్షణమే ఆచరణలో పెట్టమని వాడిని ఉతికేశారనుకోండి, మళ్ళీ నా దగ్గరికి రాకండి, నా ఉద్యోగం పోయింది మాస్టారు అని. కామన్ సెన్స్ ఉపయోగించండి. మీరు తక్షణమే ఆచరణలో పెట్టమన్నది సవ్యమైనటువంటి ఆలోచనలని, మిగతా ఆలోచనలని కాదు. తక్షణమే అమల్లో పెట్టుకోండి. ఏ ఆలోచన వచ్చినా 1974లో ఈ జన్మాష్టమి ముందు రోజుల్లోనే హరిద్వార్లో శాంతికుంజ్ శ్రీరామ శర్మ ఆచార్య దగ్గర ప్రాణప్రత్యావర్తన శిబిరానికి వెళ్ళాం మేము. అక్కడ కూడా 4 రోజుల పాటు మేము మౌనంగా ఉండాల్సి వచ్చేది. ఇలాంటి మీరు చేస్తున్నటువంటి మౌనాలు కాదు, మౌనం గదిలో పెట్టి తాళం వేసేవారు. 4వ రోజు తెరిచేవాడు ఆయనే తెరిచేవాడు. ఈ మధ్యన ఏమీ లేదు మీకు. ఆయన మంచినీళ్ళు ఇస్తే తాగడం, లేకపోతే లేదు. తిండి పెడితే తింటాం, లేకపోతే లేదు. నేను తర్వాత బయటకు వచ్చి ఆలోచిస్తే 4 రోజులు మంచినీళ్ళు కూడా ఏమైనటువంటి సాధకులు ఉన్నారు. ఆ 4 రోజులు ప్రతి గంటకి షడ్రసోపేతమైనటువంటి భోజనం పొందినటువంటి అదృష్టవంతులు ఉన్నారు. ఆయన ఎందుకు అలా చేశారో మరి మాకు తెలీదు. కానీ నా ఒక చిన్న అనుభవం చెప్తాను. నేను గదిలో ఉన్నాను, నేను తలుపులు వేసి ఉన్నాయి. 2వ రోజు రాత్రి 1 గంట కరెంటు పోయింది. ఆ సాయంత్రమే కొవ్వొత్తి అగ్గిపెట్టి నేను తెచ్చిపెట్టుకున్నాను, నాకు బాగా గుర్తు. అగ్గిపెట్టి లేదు అక్కడ. రాత్రి కూడా కరెంటు పోయింది. పడుకున్నా. ఏం చేస్తాం, కరెంటు పోతే ఏంటిటా అని. గురువుగారు ఆ రోజుల్లో ప్రతి గదికి ఇంటర్ కనెక్షన్ ఉండేది. లే అన్నారు అంతే. ఇంక తర్వాత ఏం చెప్పలే ఆయన ఏం చెయ్యాలో అని. తర్వాత నేనే తెలుసుకున్నా ఏం చెయ్యాలో. నోరు మూసుకుని బయటకు వచ్చాను అగ్గిపెట్టి కోసం. శాంతి కుంజలో ఎక్కడ అగ్గిపెట్టి దొరకలే నాకు ఆ రోజు. బయటకు వచ్చా. టీ కొట్టి ఉండేది, రోజు రాత్రి అల్లా తెరిచి ఉండేది. నేను మా ఫ్రెండ్స్ రామ్ సుబ్బయ్య వీళ్ళందరూ వెళ్ళినప్పుడు అక్కడ గ్లాసులు టీ తాగేవాళ్ళం. అక్కడ గ్లాస్ అంటే ఇంత గ్లాసే, నిజంగా ఇంత గ్లాసే. మీరు అది అతిశయోక్తిగా ఏం చెప్తాను. టీ తాగాలంటే మీరు ఇంత గ్లాస్ తాగితేనే, మీరు తాకపోతే వాడు మిమ్మల్ని విచిత్ర జంతువుని చూసినట్టు చూస్తాడు వాడు. అక్కడ వెళ్ళి అడిగా. హరిద్వార్ హరికి పౌడీకి వెళ్ళి ఖాళీ నడకన ఏదో తీర్చు దొరకలే. అగ్గిపెట్టి తెచ్చుకున్నా. కరెంట్ వచ్చింది. ఇంతకీ కరెంట్ వచ్చిందా లేదా? చాలా చిన్న చిన్న పనులు ఉంటాయి. భార్య ఏదో చెప్పుంటుంది, కొడుకు ఏదో చెప్పుంటారు, కోడలు ఏదో చెప్పుంటుంది. చిన్న చిన్న పనులు. ఆ గ్లాస్ ఇక్కడ పెట్టు, ఆ పుస్తకాన్ని అక్కడ పెట్టు, టీవీ ఆన్ చెయ్యి. చిన్న చిన్న పనులు అవేమీ చెయ్యం మనం, చేసుకో అంటాం. కానీ ఈ చెయ్యని చిన్న చిన్న పనులన్నీ కూడా ప్రకృతి పాపం లెక్క వేస్తూ ఉంటుంది. ఎంత ఓపికో ప్రకృతికి పాపం. ప్రతిదీ లెక్క వేస్తుంది. అది ఎక్కడా తప్పు ఉండదు దాని లెక్కలో. మన లెక్క తప్పితే తప్పొచ్చు, కానీ దాని లెక్క తప్పదు. ఇవి మొత్తం కలిసి మీరు చేసేటటువంటి పెద్ద పనికి అడ్డు తగులుతాయి. తక్షణమే ఆచరణలో పెట్టడం నేర్చుకోండి. మీ ఆలోచనలకి శక్తి వస్తుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తక్షణమే కనుక మీరు అన్నటువంటి మాటలు చేయటం మొదలెడితే, 12 సంవత్సరాలు మీరు అలా చేయగలిగితే, తక్షణమే ఈ లోపల పనికిరాని ఆలోచనలు అవి మీరు రానివ్వకుండా మీ మనసులో ఉంచుకోగలిగితే, సూర్యుడిని మీరు ఆగిపోమంటే ఆగిపోతాడు. జరిగే ఇవంతా పురాణాల్లో రాసినవి ఏమీ హరికథలు కావు. కండిషన్ ఏంటంటే మనకి నమ్మకం కుదరదు అలా చేయొచ్చా అని. ఆర్కిమిడీస్ అనుకుంటాను, ఫేమస్ కొటేషన్, గివ్ మీ ఏ ప్లేస్ టు స్టాండ్, ఐ విల్ లిఫ్ట్ ద ఎర్త్ అన్నాడు.
నాకు నుంచోటానికి అంతరిక్షంలో ఎక్కడైనా జాగా ఇస్తే నేను భూమినే లేపేస్తానన్నాడు. సైన్స్ ఫార్ములా. తక్షణమే మీరు ఆచరణలో పెట్టడం నేర్చుకోండి. మీ పనులు ఎలా ఆలస్యం అవుతాయో చూడండి. మీరు ఆలస్యం అవ్వాలన్నా అవ్వవి. ఇప్పుడు వద్దులే కాదు మాస్టర్ ఇప్పుడే చేసేస్తామంటారు. ఇంచేత అంటే నా ఆలోచనలు అలా ఉంటాయి. పోస్ట్పోన్మెంట్ నచ్చదు నాకు. యాజ్ అబౌవ్ సో బిలో. మీ ఆలోచనలు గమనించుకోండి. ఎలాంటి ఆలోచనలు మీ మనసులోకి వస్తున్నాయో మీకు తెలీదు. ఎలాంటి ఆలోచనలు ఎన్ని వేల జన్మల బట్టి మీ మస్తిష్కం యొక్క పొరలలో ఎక్కడో నిగూఢంగా దాచబడి ఉంటాయి. అవన్నీ 2 రోజుల్లో బయటకు లాగబడతాయి. లాగబడితే ఏమో గాలి కొట్టుకుపోతాయి. మీరేం గాబరా పడక్కర్లే. ఒకవేళ అవి ఈ 2 రోజుల్లో బయటకు రాకపోయినా, కొంతసేపే ఉండి వెళ్ళిపోయినా, భూతంలాగా అవి మీ వెంటపడి క్షణక్షణము పెరిగి పెద్దవాడై రక్తబీజంలాగా మిమ్మల్ని సవ్యమైనటువంటి దారికి తీసుకొస్తాయి. ఇక్కడ అంత అద్భుతమైనటువంటి శక్తి ఏకత్రితమై ఉంది. ఏమిటా శక్తి? యజ్ఞము. కానీ యజ్ఞ విధానం గురించి, యజ్ఞమే జీవితం గురించి మీకు చెప్పే ముందు మిగతా 2 ఫార్ములాలు కూడా చెప్పేస్తాను నేను. ఆలోచనలతో పాటు మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏది నాటుకుంటే అదే కోసుకుంటారు. నాకు తెలిసినటువంటి చాలా మంది వ్యక్తులు వాళ్ళ పెన్షన్ పేపర్స్ గురించి నా దగ్గరికి చెప్తూ ఉంటారు. మాస్టారు పెన్షన్కి అప్లై చేసాం, డిలే అవుతోంది, అదవుతోంది. నేనేం మాట్లాడను. 2 సార్లు 3 సార్లు అయ్యాక మాటల సందర్భంలో వాడే చెప్తాను, నాతో పాటు ఇంకోడు కూడా అప్లై చేశాడు మాస్టారు, వాడికి హక్కు లేదు అసలు పెన్షన్ పొందటానికి. రూల్స్ ఒప్పుకోవు పెన్షన్ పొందటానికి వాడు. కానీ నేను అప్లై చేశాను కనుక వాడు కూడా నాకు పెన్షన్ రావాలని అప్లై చేశాడు. మీ ఆలోచన సరళి ఎలా ఉందో ఊహించుకోండి. ఎవడు ఏం చేయలేడు. ఆలోచనలు మార్చుకోండి. వాడికి వస్తే రాకపోతేనే ఏంటిట. కాశీలో మడువాడి అని ఈ డీజిల్ లోకోమోటివ్స్ అవి తయారవుతూ ఉంటాయి. చాలా ఫేమస్ అది రైల్వే ఎంప్లాయీస్కి వాళ్ళకి. ఆ దగ్గర ఉన్న పల్లెటూరులో ఉంటూ ఉండేవాడిని నేను. ఒకసారి అక్కడ వర్షాలు అవి కురవకపోతే గాయత్రి యజ్ఞాలు చేసుకుండా వర్షం కురుస్తుంది అన్నాను. సరే వాళ్ళు చేసుకున్నారు. నా అదృష్టం బాగుండి వర్షం కురిసింది. లేకపోతే వాడి చేత కొట్టేసి ఉండేవాళ్ళు నన్ను, నువ్వు చెప్పావు కదా కురవలేదని. వర్షం కురిసింది, బాగానే ఉంది, నేను చాలా ఆనందించాను. వాడు వచ్చాడు, మాస్టారు వర్షం అయితే కురిసింది కానీ నా పొలంలో మాత్రమే కాదు ఊరంతా పడింది వర్షం అన్నాడు. మన మానసిక స్థితి. మీకు యజ్ఞము అది చేస్తే ప్రమోషన్ వస్తే ఆ క్యాడర్లో ఉన్న వాళ్ళందరికీ ప్రమోషన్స్ వస్తాయి, మీ ఒక్కళ్ళకే రాదు. అది రాకూడదు. మళ్ళా మీ ఆలోచనలు సరళది, దాన్ని సవరించుకోండి దయచేసి. అక్కడ గురువు యొక్క అనుగ్రహం అది కాదు. ఎక్కడైనా మీ పనిలో ఆలస్యం అవుతున్నాయి అంటే సింపుల్ రూల్, నాటు కోసుకో. 2వ పాయింట్, నాటుకోవటం నేర్చుకోండి. చిన్న చిన్న మొక్కలు, చిన్న చిన్న ఆలోచనలు ఎలాగైతే మీ జీవితానికి అడ్డు తగులుతున్నాయో ప్రముఖమైనటువంటి వాటికి, అలాగే చిన్న చిన్న పనులు, చిన్న చిన్న ఆలోచనలు మీరు నాటుకుంటూ వెళ్తే ఆ మంచి ఆలోచనలు, ఆ మంచివి రేపు మీకు ఉపయోగపడతాయి. 3వది ఏం చెప్పాను నేను, ఎనర్జీ ఫాలోస్ థాట్. మీ ఆలోచనలు ఏ దిశలో ఉంటాయో ఆ దిశలోనే మీకు ఫలితాలు వస్తూ ఉంటాయి. అనేక సార్లు నా జీవితంలో అనేక చిత్ర విచిత్రమైనటువంటి సంఘటనలు జరగటం మీలో చాలా మంది గమనించారు. శ్రీశైలంలో 87లోనూ ఎప్పుడో సాధనా శిబిరం పెట్టాం. 1975 మధ్యలో, 1979 మధ్యలో అనంతపూర్ వదిలాను నేను. వదిలినప్పుడు నాకు హోమియోపతి నేర్పినటువంటి గురువు గారి దగ్గర నుంచి ఒక పుస్తకం నేను తీసుకున్నాను. అది నేను తీసుకున్నట్టు కూడా నాకు గుర్తులేదు. వచ్చేసాను ఇక్కడికి. ఈ లోపల మేము కనీసం 7-8 ఇళ్ళు మారుంటాం మేము.
87లో అనంతపూర్ నుంచి వచ్చినటువంటి కొంతమంది ఫ్రెండ్స్ చలపతిరావు గారు ఆ పుస్తకం కావాలన్నారు. నాకు అసలు గుర్తే లేదు ఆ పుస్తకం. ఆయన చండశాసనుడు, ఆయన గురించి తెలుసున్న వాళ్ళకి తెలుసు ఆయన ఎలాంటి వాడు. ఆయన నోరు విప్పాడు అంటే ఫినిష్, మీరంతే, ఇంకా హద్దు పద్దు ఏమి ఉండదు. అది అతి శుద్ధమైనటువంటి సంస్కృతం అనమాట. సంస్కృతం అంటే అర్థమైంది కదా. అందులో ఆయన పుస్తకం నేను మాయం చేశాను. నేను దేవుడికి ఎరక, నా భయం, నా టెన్షన్. సరే లేవయ్యా పంపిస్తాను వెతికి అన్న. కుదరదన్నారు ఆయన. తెలుసు, నీతో పాటు నేను గుంటూరు వస్తా, నువ్వు వెతక్కపోతే నేను వెతుక్కుంటా మీ ఇల్లంతా, పుస్తకం తీసుకునే వెళ్ళాలి, లేకపోతే నేను అనంతపూర్లో బతకనివ్వడు ఆయన అన్నాడు. గురురాజారావు బతకనివ్వడు అన్నాడు. ఇంటికి వచ్చి తలుపు తెరిచాను నేను. పుస్తకం మా కాళ్ళ మీద పడింది. ఆలోచనలు. ఇక్కడ కూడా అనేక సార్లు ఈ సాధనకి కావలసినటువంటి అనేక పుస్తకాలు అనేక వ్యక్తుల ద్వారా నా దగ్గరికి రావటం మీరు గమనించి ఉంటారు. మ్యాజిక్ ఏం లేదు అక్కడ. నిరంతరము దాని గురించే ఆలోచిస్తానంతే. ఎనర్జీ ఫాలోస్ థాట్. మీరు దీనివల్ల లాభం ఏంటి అని ఆలోచిస్తాం. నా స్నేహితుడు ఒకటి ఉన్నాడు కాలేజీలో. అతను సింపుల్గా నన్ను ఎప్పుడూ ఒకే క్వశ్చన్ అడుగుతాడు, రామకృష్ణ నీతో స్నేహం చేస్తే నాకేం లాభం? భలే కన్ఫ్యూజ్ అయిపోతాడు. నేను ఏం చెప్పేది ఏం లాభం అతనికి? ఆ లాభం పొందటంలో ఉంటుంది కానీ ఇచ్చేదేం కాదు లాభాలు. అంచేత ఈ 3 నియమాలు దయచేసి మీ నరాలలో జీర్ణం చేసేసుకోండి. యాజ్ అబౌవ్ సో బిలో. బాహ్య జగత్తులో, మీ కుటుంబంలో, మీ స్నేహితుల్లో, మీకు తెలుసున్న వాళ్ళల్లో, మీ ఆడపడుచుల్లో, మీ మరుదుల్లో, మీ భర్తలో మీకు నచ్చనటువంటి ఇష్టం లేనటువంటి పరిస్థితులు కనిపిస్తే దానికి ఎదుటవాడు కారణం కాదు. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే మా గురుదేవులు శ్రీరామ శర్మ ఆచార్య ఒక మాట అంటూ ఉండేవాడు, నీలో ఆ లోపం ఉంటేనే ఎదుటవాడిలో ఆ లోపం నీకు కనిపిస్తుంది, లేకపోతే ఆ లోపం కనిపించదు రామకృష్ణ అనేవాడు. ఓ దొంగ వచ్చి కూర్చున్నాడు ఇక్కడ. పోలీసు వాడు వచ్చాడు. మనం పోలీసు వాడిని చూస్తాం అంతే. పోలీసు వాడు వచ్చాడు. ఆ దొంగ గారికి మనస్సులో ఉంటుంది గుబులు, గందరగోళం అంతా. ఎందుకు ఆ గందరగోళం అంతా వచ్చింది దొంగ గారికి? ఆయన దొంగ గారు కనుక కదా. మీకు అననుకూల పరిస్థితులు ఏర్పడుతూ ఉంటే దయచేసి ఈ విషయాన్ని అండర్లైన్ చేసుకోండి, మార్చుకోండి. తక్షణమే ఆ క్షణంలోనే మీ ఆరోగ్యాలు కానీ, ఎకానమిక్ కండిషన్స్ కానీ, అడ్డుకున్నటువంటి పరిస్థితులు కానీ మారిపోతాయి. అందుకు ఇక్కడికి రమ్మనేది మిమ్మల్ని. మీకంటే సవ్యంగా ఆలోచించగలిగే వాళ్ళ దగ్గరికైనా రండి. లేదా ఒకే ఆలోచన కలిగిన వాళ్ళు 10 మంది చేరారనుకోండి, 100 మంది చేరారనుకోండి, పవర్ ఎక్కువ అవుతుంది కదా. 1 వోల్ట్ బ్యాటరీ సిరీస్ లో కనెక్షన్ ఇచ్చి 100 పెడితే 100 వోల్ట్స్ వచ్చేస్తుంది మీకు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వోల్ట్ శక్తి ఉన్నా. అందుకు రమ్మంటాను. ఈ పండుగ రోజుల్లో మీరు రండి, ఇక్కడ వచ్చి కూర్చోండి. మీకు తెలిసినా తెలియకపోయినా సహజంగా మీ యొక్క ఆ మానసిక ప్లేన్లో, ఆ మానసిక ధరాతలంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. అది మీలో చాలా మందికి అనుభవం ఉండి ఉంటుంది. కొంతమంది వ్యక్తుల దగ్గరికి మీరు చాలా సందేహాలతో వెళ్తారు. ఈ ప్రశ్న అడగాలి, ఆ ప్రశ్న అడగాలి, దులిపి పారేయాలి, ఏంటో అనుకుంటున్నాడు. వస్తారు, దులపరు. మీరు మీ అనుగ్రహం అనుకోండి. అది కారణం ఏంటి? అక్కడ దులపటానికి ఇక్కడ ఏమైనా ఆలోచనలు ఉంటేగా. బ్లాంక్ అయ్యి ఖాళీ జాగాలో మీకు ఏం కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది? మళ్ళీ ఇంటికి వెళ్ళాక గుర్తొస్తాయి మీకు. ఇంచేత మీరు ఏర్పరచుకున్నటువంటి బొమ్మ ఇంటికి వెళ్ళాక ఏర్పడుతుంది, ఇక్కడ ఏర్పడదు. మీ అనుభవమే కదా ఇదంతా. దాన్ని అర్థం చేసుకోండి. ఎనర్జీ ఫాలోస్ థాట్. ఇక్కడ శూన్యత, గగనము అద్భుతంగా మీకు ఏర్పడుతుంది, మీకు తెలిసినా తెలియకపోయినా. యు మే ఫీల్ ఇట్, యు మే నాట్ ఫీల్ ఇట్. మౌనంగా ఉండే కాస్త మీరు జాగరూకతతో ఉంటే ఆ మౌనాన్ని మీరు స్పృశించవచ్చు, అనుభవించవచ్చు. లేకపోయినా అది దిగుతుంది. అది సమ్ డే, సమ్ టైమ్, సమ్వేర్ మొలకెత్తుతుంది. అది ఈ 3 గుర్తుంచుకోండి. ప్రకృతి ఎప్పుడూ రైటే, ప్రకృతి గురువు. 3 నియమాలు కలిపినటువంటి ఆధ్యాత్మిక నియమాలు. కానీ ఈ 3 నియమాలు
మీకు ఫలవంతం అవ్వాలి అంటే భారతీయ ఋషులు అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ, యజ్ఞ ప్రక్రియ గురించి మీకు చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. యోగ విద్య గురించి నేను ఎలాగైతే మీకు తిరిగి మళ్ళీ చెప్తున్నాను. యజ్ఞము అంటే యజ్ఞకుండం దగ్గర మీరు చేసేటటువంటిది యజ్ఞం కాదు. యజ్ఞము యొక్క బాహ్య కర్మకాండ, రిచువల్ అంటాం దాన్ని. కర్మకాండకి పెద్ద ఉపయోగం ఏం లేదు. కర్మకాండ వెనకాతలు ఉన్నటువంటి ఆ మానసిక స్థితి భగవద్గీతలో శ్రీకృష్ణుడు యజ్ఞాల గురించి చెప్తూ ద్రవ్య యజ్ఞ, తపో యజ్ఞ, జ్ఞాన యజ్ఞ తదాపరే ఎన్ని యజ్ఞాల గురించి చెప్తాడు. యజ్ఞానాం జపయజ్ఞోస్మి అంటాడు. మరి జపయజ్ఞంలో మీరు ఏం ఆహుతి చేస్తున్నారు? యజ్ఞకుండం ఎక్కడుంది? కానీ యజ్ఞాలన్నిట్లోకి కూడా ఉత్కృష్టమైనటువంటి యజ్ఞము జపం చేయటం అన్నాడు స్వయంగా జగద్గురువు. అంచేత యజ్ఞము అంటే ఏంటో ఇవాళ తెలుసుకోండి. కరెక్ట్గా 7:30 గంటలకి ఆ జగద్గురువు యొక్క అవతరించే క్షణాలు గురించి ఆలోచిస్తూ యజ్ఞం చేద్దాం మనం. ఈ భావనతో కరెక్ట్గా 7:30కి మొదలెడదాం మనం. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అవి నేను మాట్లాడటం అయిపోయాక చేసుకోండి. ఇప్పుడు డిస్టర్బెన్స్ వద్దు. 7:30కి మొదలెట్టకపోతే 7:45కి మొదలెడదాం. యజ్ఞము 3 లక్షణాలు కలిగి ఉండాలి. ఇందులో ఏది లేకపోయినా అది పనిచేయదు. 7 లక్షలు పెట్టి అద్భుతమైనటువంటి కారు జపాన్ నుంచి తెప్పించారు మీరు. మొన్న క్రేన్ వాళ్ళు ఒకసారి కారు పంపించారు, మాస్టరు రండి అని. డ్రైవర్ లోపల గురించి కూర్చుని మాస్టర్ కారు ఎక్కండి అన్న. నాకు తెలియలేదు తలుపు ఎలా తిరిగాలో. ఆ తలుపు తెరవటం నాకు చేతకాలే. అది అలా ఏం రాదు మాస్టర్, ఏదో బటన్ నొక్కాడు, అతని దగ్గర ఉన్నది, తలుపు తెచ్చుకుంది. యజ్ఞ విద్యలో కూడా ఎక్కడ బటన్ నొక్కాలి మీరు, అది మీకు చాలా స్పష్టమైనటువంటి అవగాహన లేకపోతే ఎంత యజ్ఞాలు చేసినా ఏం లాభం లేదు. యజ్ఞానికి కావలసినటువంటి 3 జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దాన్ని మీరు ఎప్పుడు ఎక్కడ ఉపయోగించుకున్నా అది యజ్ఞమే. సమిధలు పెట్టుకుని నేతితో ఆహుతి వేస్తేనే యజ్ఞం కాదు. మొట్టమొదట యజ్ఞము ఏంటి అంటే దేవ పూజన ఉండాలి. యజ్ఞంలో ఒకానొక దేవతకి సమర్పణ కావాలి. మీరు కాళికాదేవికో, మహాలక్ష్మికో, ఇంద్రుడికో, చంద్రుడికో, ఇదం గాయత్రి ఇదం నమమ అంటాం కదా, అంటే గాయత్రి దేవికి ఇస్తున్నాం మనం. లేకపోతే ఇదం ఇంద్రాయ ఇదం నమమ, ఇదం వాయవే ఇదం నమమ, ఇదం అగ్నియే ఇదం నమమ. సోర్స్, ఓ టార్గెట్, ఓ అడ్రస్ ఉండాలి. మీరు యజ్ఞము దేని కొరకు చేస్తున్నారు? మీరు యజ్ఞ విద్య ఎంత అద్భుతంగా అప్పుడు ప్రభవిల్లిందంటే రామాయణ కాలంలో రావణాసురుడు యజ్ఞం మొదలెట్టాడు. యజ్ఞం పూర్తవుతే రాముడు కూడా ఏమి చేయలేడు, ఫినిష్. యజ్ఞం ఆపాలి. ఎలా ఆపాలి? మామూలు వాళ్ళు ఆపటానికి వీల్లేదు. 14 ఏళ్లు నిద్ర లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రమే ఆ యజ్ఞానికి భంగం కలిగించగలరు. ఇంద్రజిత్తుని చంపినటువంటి లక్ష్మణుడు. అంటే నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అని నేను అందుకు 14 ఏళ్ల ముందే నేచర్ ప్లాన్ చేసిన. ఆ రోజు లక్ష్మణుడు ఉండండి, నేను 14 ఏళ్లు నిద్రపోకుండా వచ్చి చంపుతాను అంటే యుద్ధం అయిపోయి 14 ఏళ్ళు అవుతుంది. అది మీకు తెలియదుగా 14 ఏళ్ల తర్వాత ఏమవుతుందో. అంచేత దేవ పూజనము, లక్ష్యము, దేని కొరకు మీరు చేస్తున్నాడో అది ఒక ఆదర్శవంతమైనటువంటి లక్ష్యం ఉండాలి. దేవ పూజనం అంటే ఏ కోరిక పడితే ఆ కోరిక యజ్ఞ విధానం ఒప్పుకోదు. యజ్ఞము సర్వజనీనమైనది. అది ఒకళ్ళకి సంబంధించినటువంటిది కాదు, అందరికీ సంబంధించినటువంటిది. యజ్ఞం గురించి ఋషులు ఏం చెప్పారు అంటే శత్రువుల ఇంట్లో కూడా యజ్ఞం జరుగుతూ ఉంటే వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. యజ్ఞం జరుగుతున్నప్పుడు ఆవిడ మాట్లాడు, శత్రువు వచ్చినా సరే. ఆ యజ్ఞము దేవ పూజనంతో పాటు రెండోది ఉండాలి, సంగతీకరణము. మీ టోటల్ ఎనర్జీ దాని మీద పెట్టాలి. మీరు మీ ఏకాగ్రత, మీ వనరులు, మీ బలగం, మీ బంధువులు, మీ స్నేహితులు, మీరు ఎంత మందిని క్రోడీకరించగలిగితే వాళ్ళందరినీ కూడా మీరు సంగతీకరణము చేసి దానిని
యజ్ఞానికి ఉపయోగించుకోవాలి మీరు. మొదటిది దేవపూజనము, రెండవది సంగతీకరణం, మూడవది దానము. వచ్చినటువంటి శక్తి మీరు ఉపయోగించుకోకూడదు, మీకు కూడా ఉపయోగపడుతుంది. తేడా అర్థం చేసుకోండి. ఇందాక నేను చెప్పినట్టే వర్షం కురిస్తే మీకు మాత్రమే వర్షం కురవదు, మీ పొలంలో మాత్రమే వర్షం కురవదు, మీ శత్రువుల పొలంలో కూడా వర్షం కురుస్తుంది. మీకు కూడా ఉపయోగపడుతుంది. ఓ జీవో వచ్చిందనుకోండి, నాకు మాత్రమే రావాలి ఆ పే స్కేల్స్, ఇంకా మిగతా వాళ్ళు ఎవరికి రాకూడదు, కుదరదు. సంగతీకరణం. స్ట్రైక్, ఇండెఫినెట్ స్ట్రైక్ చేశారంటే అందరూ కలిసి చేయాలి, కొంతమంది చేయరు కూడా, అది వేరే విషయం. అంచేత ఆ సంగతీకరణం మీ యొక్క టోటల్ ఎనర్జీస్ ఒకే చోటకి కేంద్రీకరించాలి. మూడోది ఏం చెప్పాను, ఆ వచ్చినటువంటి ఫలితాన్ని ఇదం నా మమ, నా కోసము కాదు, ప్రకృతికి ఇస్తున్నాను నేను. ప్రకృతి శాంతంగా సుభిక్షంగా ఆనందంగా ఉంటే మేము కూడా ఆనందంగా ఉంటాం. ఒక సంవత్సరం అజ్ఞాత కాలంలో ఉండాలి పాండవులు అని కండిషన్ పెట్టారు. వెతుక్కుంటున్నారు ఇంకా ఎక్కడున్నారు పాండవులని. ఆచూకి తెలియటానికి వీలు లేకుండా మారువేషాలు అంతా వేసేసుకున్నారు కదా. చివరి రోజు ఇంకా బయటపడినా పర్వాలేదు అన్నప్పుడు భీష్ముడు ఒక్క మాట చెప్పాడు, పాండవులు ఎక్కడున్నారు అని నువ్వేమీ అడగక్కర్లేదు, ఎక్కడ సుభిక్షంగా ఉంటుందో అక్కడ పాండవులు ఉంటారు. మీరు వెతుక్కోక్కర్లేదు వాళ్ళు అక్కడ ఎక్కడున్నారని వాళ్ళు. అంచేత మీ యొక్క యజ్ఞము దానముతో కలిసి ఉండాలి, ఇంకోళ్ళకి ఇవ్వాలి మీరు. ఈ మూడు లక్షణాలు జపంలో కలిసినప్పుడు ఆ యజ్ఞము నేను అన్నాడు భగవంతుడు. యజ్ఞానాం జపయజ్ఞోస్మి అన్నప్పుడు మీరు గాయత్రి మంత్ర జపం కానీ, రామ మంత్ర జపం కానీ, ద్రామ్ మంత్ర జపం కానీ, షోడశి మంత్ర జపం కానీ ఏదైనా మీరు చేస్తూ ఉంటే ఈ మూడు ఉన్నాయా అందులో చూసుకోండి. మీరు ఒక లక్ష్యం ఉందా, ఒక ఆదర్శం ఉందా, మీ యొక్క సంగతీకరణము ఉన్నదా, శక్తుల యొక్క మూడు వచ్చినటువంటి జప ఫలితాన్ని మీకోసమే మీరు ఉపయోగించుకుంటున్నారా, లేకపోతే ప్రకృతికి మీరు దానం చేస్తున్నారా? మనకి తెలియకుండా కర్మకాండలో మాత్రం అదే అంటాం మనం, నారాయణ ఏతి సమర్పయామి, కానీ మన మనసులో అది ఉండదు. అన్ఫార్చునేట్ ఏంటంటే మీరు నోటితో ఏమన్నాడో భగవంతుడు చూడు, మీ మనసులో ఏముందో చూస్తాడు భగవంతుడు. నోటితో మీరు కరెక్ట్ గానే అన్నారు, కానీ మనసులో ఏముంది మీకే రావాలని. అందువల్లే ఈనాడు ఏ యజ్ఞము కూడా ఫలితం ఇవ్వటం లేదు. ఇవాళ మనం చేయబోయేటటువంటి యజ్ఞము మీకు మధ్యాహ్నం చెప్పాను నేను, ఒక అద్భుతమైనటువంటి రక్షణ కవచము పృథ్వీ చుట్టూరా ఏర్పడి ఉంది. ఆ రక్షణ కవచము యొక్క రక్షణని మనం పొందుతూ ఆ రక్షణ కవచముతో సంబంధం పెట్టుకోవటానికి మనం ఇవాళ యజ్ఞం చేయబోతున్నాం. ఎలా చేయబోతున్నాం మనం? భగవద్గీత 2వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి మొదలెడతాం. మనం 72 శ్లోకాలు ఉన్నాయనుకుంటాను 2వ అధ్యాయంలో. ఒక్కొక్క శ్లోకం చదువుతాం మనం. స్వాహ అంటాం, ఇదం కృష్ణాయ ఇదం నమమ చేద్దాం. అది చేసిన తర్వాత ఇది గుర్తుంచుకోండి, మీరు చేస్తుంది ఏంటో, లక్ష్యం ఏంటి మీది. నేను మధ్యాహ్నం చెప్పాను నేను మీకు, ఒక అద్భుతమైనటువంటి రక్షణ వలయము పృథ్వీని రక్షిస్తోంది. ఇట్ ఈస్ దేర్ 1972 నుంచి. ఆ రక్షణ వలయాన్ని మీరు పట్టుకోవాలి, దాని వైపు మీరు మీ స్పందనని పంపిస్తున్నారు. అది దేవత, సప్త ఋషుల యొక్క అనుగ్రహ పీఠము అనుకోండి, ఏదైనా అనుకోండి, ఆ పాయింట్ అర్థమవుతే చాలు మీకు. రెండోడేంటి సంగతీకరణము. ఇంతమంది ఉన్నాం మనం ఇక్కడ. 5 శ్లోకాలు అయిపోయిన తర్వాత మళ్ళీ 5 యజ్ఞమండపం దగ్గరికి వస్తారు. యజ్ఞమండపం అంటే ఇది 3 అంగుళాలు ఎత్తుగా ఉన్నది. 5 మాత్రమే దాని మీద కూర్చోవాలి యజ్ఞం చేస్తున్నప్పుడు. మిగతా వాళ్ళు ఇటుపక్క సర్దుకోవచ్చు, అటుపక్క సర్దుకోవచ్చు, ఇటు రావచ్చు, అటు వెళ్ళొచ్చు. భగవద్గీత 11వ శ్లోకంతో మనం మొదలెడతాం. మొదలెట్టే ముందు 1వ అధ్యాయం పారాయణ చేస్తాం. 2వ అధ్యాయంలో కూడా 10 శ్లోకాలు చదివేస్తాం.
చదివేసిన తర్వాత యజ్ఞం యొక్క కర్మకాండ మామూలుగా మొదలెడతాం మనం రోజు ప్రతిసారి చేస్తున్నట్టే. పాయింట్స్ క్లియర్గా ఉన్నాయి కదా? భగవద్గీత పుస్తకాలు తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది? ఒకళ్ళు. రైట్, తెరవండి భగవద్గీత పుస్తకం, తెరవండి. మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. మీకు ఇవాళ పొద్దున్న ఒక విషయం చెప్పాను నేను మీకు. మొత్తం భగవద్గీత ఇన్స్టెంట్ ఆధ్యాత్మికత, ఇన్స్టెంట్ కాఫీలు అవి ఉన్నాయే, అలాగే ఇన్స్టెంట్ స్పిరిచువలిజం అనే మాట వాడొచ్చు అనుకుంటే దానికి అంటే ఇన్స్టెంట్ స్పిరిచువలిజం ఏం కాదు. మనం అందరం ఇక్కడ కూర్చున్నాం అంటే ఎన్ని జన్మలు బట్టి ఈ గందరగోళాలు మనం చేస్తూ పడుతూ లేస్తూ మళ్ళా కలిసాం ఇక్కడ. అంతే పేరుకి ఇన్స్టెంటే తప్ప అనేక జన్మల కర్మ పరిపాకము ఈ యజ్ఞంగా పరిణితి చెందింది. కానీ ఈ జన్మకి ఇన్స్టెంటే కదా. అర్జున విషాద యోగం నుంచి మోక్ష సన్యాస యోగం వరకు ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి అనేక రహస్యాలను 60,000 సంవత్సరాల నుంచి దిగి వస్తున్నటువంటి అనేక రహస్యాలను ఆ జగద్గురువు క్రోడీకరించి ఇచ్చేశాడు. మొట్టమొదటి అధ్యాయం గురించే నేను మీకు చెప్తున్నాను. నేను అర్జున విషాద యోగం. నేను మిమ్మల్ని ఏది వదలమంటున్నానో అది మీకు బాధ కలిగిస్తుంది. రథం స్థాపయమేచ్యుత సేనయోరుభయోరు మధ్యే. అర్జునుడు మహాభారత యుద్ధం చేయటానికి రెడీ, ఋషుల పని చేయటానికి మేము రెడీ, గురువుల పని చేయటానికి మేము రెడీ. అందుకోసమే కదా ఈ శరీరం మనం ఈ జన్మలో ధారణ చేశాం, మర్చిపోయాం. గుర్తొచ్చింది, వచ్చాం. ఏం చేయాలి మాస్టారు? సేనయోరుభయోరు మధ్యే రథం స్థాపయమేచ్యుత. 2 సేనలు మీకు ఎదురెదురుగా ఉంటాయి. ఒకటి గుడ్డిగా ఉన్నటువంటి సేన, మీరు ఎందుకు పుట్టారో, ఏం చేస్తున్నారో, ఏం కాబోతోందో ఏమీ తెలియదు మీకు. అది ఒకటి. రెండవది పాండవులు, వాళ్ళకి ఏం తెలియదు. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు వాళ్ళకి, నాయన మీకు తెలియదు, నేను చెప్తున్నాను విను. వాళ్ళకి ఏం తెలీదు. అది 2 సేనలు. మీరు ఈ పని కోసమే పుట్టారు. మీరు ఎక్కడ పుట్టినా ఏమి చేసినా కూడా మనం అందరము ఇక్కడ కలవటానికి కారణము ఈ అద్భుతమైనటువంటి యుగ యుగాలలో జరిగేటటువంటి అద్భుత ప్రక్రియ. ఇదివరకు ఎప్పుడు జరగలే. దానికి మీరు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్సెస్, మీరు మీ స్వానుభవంతో ఇది నిజమే అని నిరూపించగలిగేటటువంటి పరిస్థితి క్రియేట్ చేసుకోవటానికి పుట్టి కథం భీష్మమహం సంఖ్యే. భీష్ముడిని నేను యుద్ధంలో ఎలా చంపేది? చిన్నప్పుడు అర్జున నువ్వు చాలా గొప్పవాడు అవ్వాలి అని ఆయన గుండెల మీద నేను ఆడుకున్నాను. నేను దుర్యోధనుడు వాళ్ళు మమ్మల్ని చంపటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు గాభరా పడవద్దు, దైవం మీ వైపే ఉన్నాడు అని ఓదార్చినటువంటి ఆ వ్యక్తిని, కురువంశం కోసం ఒక భీష్మ ప్రతిజ్ఞ చేసినటువంటి ఆ మహనీయుణ్ణి నేను ఎలా చంపేదన్నాడు. మీకు అదే పరిస్థితి ఏర్పడుతుంది. నేను చంపమంటలే ఎవరిని. నేనేమంటున్నాను అంటే వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వకండి అంటున్నాను. రోజుకి ఒక 4 గంటల పాటు మీరు ఆఫీస్కి వెళ్తున్నారు. బ్యాంకులో పనిచేసేటటువంటి చాలా మంది ఆడవాళ్ళు అప్పుడే పుట్టినటువంటి బిడ్డని వదిలేసి వెళ్తారు. ఎలా వెళ్ళగలుగుతున్నారు? పొద్దున్న 10 to 5. మీకు వీలున్నప్పుడు 4 గంటలు నేను చేయమంటే మీరు చేయలేరంటే మీకు అసలు ఆ తపన రావటం లేదు, ఆ ఆవేదన రావటం లేదు. కారణాలు చెప్పకండి నాకేమి. బ్యాంకుకి వెళ్ళగలరు, ఉద్యోగాలు చేయగలరు, అన్ని బాధ్యతలు వదిలేసి అప్పుడు అవి అడ్డురావు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో బాణం పట్టుకుని కాస్త మీరు ఒక 4 గంటల పాటు మాత్రమే, అది కూడా మీకు వీలున్నప్పుడు, అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ పడుకున్నాక రాత్రి 12 నుంచి పొద్దున్న 4 గంటల వరకు ఇవ్వండి కాలాన్ని. నెహ్రూ భారతదేశపు ప్రధాని ప్రతిరోజు రాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు కొత్త పుస్తకాలు చదివాడు. ఏ పుస్తకం కొత్తది రిలీజ్ అయినా, అంటే ఆయనకు ఉపయోగపడుతుంది అనుకున్నటువంటి సబ్జెక్ట్స్ లో ప్రతిరోజు చదివాడు. ఆయన ఏ రోజు కూడా పుస్తకం చదవకుండా చివరి క్షణాల వరకు ఆయన వదలలేదు. 2 గంటలు. నేను మిమ్మల్ని 4 గంటల పాటు ఈ పని చేయమంటున్నాను. నేను మీకు వీలున్నప్పుడు. చేయలే మాస్టర్ అంటే నేనేం చేయగలను?
ఏదో కారణాలు చెప్తారు, ఎందుకు పనికిరానటువంటి కారణాలు. నాకేనా అది ఉంటే ఇది చేసి ఉండేవాడిని, అది ఉంటే అప్పుడు ఇంకోటి ఏదో వచ్చి ఉండేది. వద్దు. అదే అర్జున విషాదం. చాలా బాధగా ఉంటుంది మీకు ఇదంతా నేను చెప్తూ ఉంటే. వింటానికి బాగానే ఉంది మాస్టర్, అందులో డౌటే లేదు. చెయ్యాలంటేనే వస్తుంది మాస్టారు, ఆచరణలో పెట్టాలంటే ఎన్ని అడ్డంకులో. ఆచరణలో పెడితే గ్యారంటీగా అడ్డంకులు రావు, మీరు పెట్టలేదు కనుక అడ్డంకులు వస్తున్నాయి. నా అనుభవం, అనేక మంది భక్తుల జీవిత చరిత్రలోని అనుభవం. రకరకాలైనటువంటి బాధ్యతలు నేను రకరకాలుగా స్వీకరిస్తూనే ఉన్నాను. నేను చేసేటటువంటి కార్యక్రమాలకి అడ్డు తగిలాయని నేను అనుకోవటం ఎప్పుడు. ఆఖరికి ఇల్ హెల్త్ కూడా, అనారోగ్యము కూడా ఆ పనులకి అడ్డుకోవటంలే. కారణం అంతే, సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయమేచ్యుత. చూసుకోండి మీరు, రెండు సేనల మధ్య మీరు ఇరుక్కునున్నారు. ఇటు కుటుంబము, సమాజము, వ్యవస్థ. రెండవ వైపు గురువు, జగద్గురువు. గురువు చెప్పినట్టు చేస్తారా, సమాజం చెప్పినట్టు చేస్తారా, మీ ఇష్టం. దానికి మీరు రకరకాలైనటువంటి కారణాలు చెప్తారు. కులక్షయం అయిపోతుంది, ఈ గందరగోళం అయిపోతుంది. ఎన్ని శాస్త్రాలు పాప అర్జునుడు చదివాడు, అన్నీ చెప్పాడు. ఎవరికి? కృష్ణుడికి. వెళ్ళి గురువుకి చెప్తున్నాడు, హితబోధ చేస్తున్నాడు. నీకు తెలియదు కృష్ణ, ఎంత గందరగోళం అయిపోతుంది, కుటుంబ వ్యవస్థ ఎంత చిన్నాభిన్నం అయిపోతుంది. నేను ఈ పనులన్నీ చేస్తూ కూర్చుంటే మా కుటుంబాన్ని ఎవరు చూస్తారు? ఎందుకంటే వీళ్ళ వల్లే కుటుంబం నడుస్తుంది కదా, వీళ్ళు లేకపోతే మరి కుటుంబం నడవదు. కృష్ణుడే వెళ్ళిపోయాడు, హాయిగా ఉంది దేశం, ఇంకా వెళ్ళిపోయాడు అమ్మయ్య అనుకున్నారేమో చాలా మంది. అంచేత అర్జున విషాద యోగంలో నేర్పినటువంటి ఆ మానసిక స్థితి ఇన్నాళ్ళు నేను మీకు నేర్పుతూ వచ్చాను. ప్రకృతి ఏం చేయిస్తే అది చేయండి, ఎలా ఉండమంటే అలా ఉండండి, ఎక్కడ ఉండమంటే అలా ఉండండి. పరిస్థితులు మారాలని కోరుకోకండి. ఉన్న పరిస్థితుల్లో మీరు చేయగలిగింది ఖచ్చితంగా చేయండి, ప్లాన్డ్గా. 2వ అధ్యాయం సాంఖ్యయోగము. ఒక విధంగా చెప్పాలి అంటే మొత్తం భగవద్గీత 2వ అధ్యాయంలోనే ఉంది. స్థిత ప్రజ్ఞస్య కా భాష. స్థిత ప్రజ్ఞుడు ఎవడైతే ఈ విషయాన్ని స్థిరముగా అర్థం చేసుకున్నాడో ఇంకా వాడిని ఎవరు కూడా కలపలేడు, వాడికి అనుమానాలు రావు. వాడికి స్పష్టంగా అర్థమైపోయింది, ఇది గురువుల పని, ఇది గురువుల పని కోసం శరీరం దాల్చినటువంటి నాకు సమాజం ఇచ్చినటువంటి బాధ్యతలు. ఇది అర్థమైపోయింది. స్థితప్రజ్ఞత్వం ఇవాళ మీరు ఈ యజ్ఞకుండంలోంచి సాధించండి అని నేను చెప్తున్నాను. నేను ఆ శ్లోకాలు చదువుతున్నప్పుడు మీకే తెలుస్తాయి ఆ శ్లోకాలు. అర్జున విషాద యోగం పారాయణ చేసేయండి. ఎవరు మొదలు పెడతారో ఒకళ్ళు ఇక్కడికి రండి, 2 3 మెల్లిగా లయబద్ధంగా చదవండి. ఎవరు ఒకళ్ళు వచ్చేయండి, ఇంకా దాని గురించి ఎవరు ముందు లేస్తే వాళ్ళు. రైట్.